ముందుగా రంజాన్ శుభాకాంక్షలు అతిథులంతా తెలియజేస్తారు. అయితే ఆసక్తికరంగా ఇదే రోజున ముస్లింలకు తోఫా కాదు డోకా అంటూ ఒక వార్త వచ్చింది. అంటే రంజాన్ తోఫా ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు ఇవ్వలేకపోయారు అంటూ ఒక కథనం వచ్చింది. ముందుగా రంజాన్ శుభాకాంక్షలు దిలీప్ గారు. రంజాన్ అనేది ఒక ఇస్లాంలో ఒక పవిత్రమైన దినం. వాళ్ళు ఒక నెల రోజుల పాటు ఒక పూట ఆహారం తింటూ పగలంతా రోజా పాటించడం వాళ్ళు ఒక 3-4 ఉన్నాయి. అది ఆ పర్వదినం జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ, ఇస్లాంని ఇష్టపడే వాళ్ళందరికీ ఉదయపూర్వకమైన రాఘవరెడ్డి గారు. వైఎస్ రాజశేఖర్ అన్నకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా, ఎందుకంటే 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందుకే వాళ్ళు చాలా ఆప్తులు. వాళ్ళందరికీ కూడా రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. రైట్, శివశంకర్ గారు. సార్, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి కాకుండా ప్రపంచంలో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈ పండగ మీ ఇంట్లో సంతోషాన్ని కలిగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది.